నమస్తే అండి, వందనాని. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం. మనం శ్రీ అరవిందుల ది మదర్ అనేటువంటి దానికి తెలుగు అనువాదం తెలుసుకుంటున్నాము. ఇది కేవి రావు గారు చేసిన పుస్తకం ఆధారంగా శ్రీ అరవిందో సొసైటీ వాళ్ళు చేసినటువంటి సంస్కృత విభాగం వాళ్ళు చేసిన పుస్తకాన్ని కూడా ఆధారంగా చేసుకొని చెప్పుకుంటున్నాం. 5 భాగాల వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 6వ భాగంలోకి వచ్చాం. 6వ భాగంలో అమ్మ యొక్క శక్తులు అసలు అవేమిటి, ఎలా ఉంటాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎందులో ఆయా శక్తులు ఉంటాయి అనేటువంటిది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అదేమిటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దివ్యమాత 4 శక్తులు, ప్రముఖమైన ఆమె 4 వ్యక్తిత్వాలు, అంశాలు, ఆమె దైవత్వమూర్తులు. వారి ద్వారా ఆమె తన జీవులపై పనిచేస్తోంది. తన నుండి విసృజమైన వాటిని లోకాలలో క్రమబద్ధీకరించి సమరసం కావిస్తుంది. అంటే తన నుంచి వచ్చినటువంటి ఆ శక్తులను ఉపయోగించి లోకంలో ఒక సామరస్యాన్ని, సమానత్వాన్ని ఆమె తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. తన సహస్రానేక కార్యోన్ముఖ శక్తులను అవి చేయవలసిన పనికి దిశానిర్దేశం చేసి వాటిని నడుపుతూ ఉంటుంది. అంటే వేలకు వేలు పనులు ఉన్నాయండి. వాళ్ళని, ఆ శక్తులని కార్యోన్ముఖులను చేసి, అంటే పని వైపు, కార్యం వైపు వాళ్ళు వెళ్ళేలా వాళ్ళని, ఆ శక్తుల్ని ఆమె చూస్తూ అవి శక్తులను అవి చేయవలసిన పనికి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ వాటిని నడుపుతూ ఉంటుంది అమ్మ. దివ్యమాత ఒక్కరే, కానీ ఆమె మన ముందు భిన్న రూపాలలో ప్రత్యక్షమవుతుంది. ఇది తెలుసుకోవాలండి. విశ్వంలో ఆమె కార్యం నిర్వహించే ఆమె శక్తులు, వ్యక్తిత్వాలు అనేకం ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మూలం ఆమె ఒక్కరే అనేటువంటిది తెలుసుకోవాలి. అయితే ఆమె నుండి వెలువడే రూపాలు అనేకం, విభూతులు అనేకం. ఎవరిని మనం దివ్యమాతగా ఆరాధిస్తున్నామో ఆ ఏకైక వ్యక్తి సర్వ సృష్టిని పాలించే చిచ్చక్తి. ఏకమైనప్పటికీ ఆమెకి అనేక పార్శ్వాలు ఉన్నాయి, అంటే అనేక భాగాలు ఉన్నాయి. ఓకే, అంటే అది ఆ చిత్ అంటే మనసు, జ్ఞానము అంటాం. జ్ఞానంతో కూడినటువంటి శక్తి. ఆమె వేగాన్ని అనుసరించటం అధిక వేగవంతమైన మనస్సుకు అత్యంత స్వేచ్ఛ కలిగినటువంటి బృహత్తమ బుద్ధికి సైతం అసాధ్యం. మనసు చాలా వేగంగా ఉంటుంది అని మనకు తెలుసు. ఓకే, యక్షప్రశ్నలో కూడా ధర్మరాజు అన్నిటికంటే వేగమైనది ఏది అంటే మనస్సు అని చెప్పారు అని. కాకపోతే ఆ మనస్సు కూడా ఆమె వేగాన్ని పట్టుకోవడం అనేది అసాధ్యం. కాకపోతే దివ్యమాత పరాత్పరుని చేతన మరియు శక్తి. ఈ అమ్మవారు పరాత్పరుని యొక్క చైతన్యం. ఓకే, చైతన్యము, అటు పరాత్పరలో ఉన్నటువంటి చైతన్యమైన శక్తి అయినా ఈమె. తాను సృజించిన దానంతటి కన్నా ఎంతో పైన ఉన్నది ఆమె. ఆమె సృష్టిస్తోంది, ఆమె శక్తి, జ్ఞానం అన్నీ ఇస్తోంది. వీటన్నిటికీ పైన ఆమె ఉన్నది. అయితే ఆమె ధరించిన దేహాల ద్వారా ఆమె పనిచేసే విధానాలను కొంతైనా దర్శించవచ్చు, కొంతైనా సంవేదించవచ్చు. అంటే అనుభూతి పొందొచ్చు, సంవేదన పొందొచ్చు.
దేని ద్వారా అండి? ఆమె ధరించినటువంటి దేహాలు అంటే అవతారాలు, వాటి ద్వారా అని. ఆమె తన జీవులకు ఏ దేవతా రూపాల ద్వారా అభివ్యక్తం కావడానికి అంగీకరించిందో అవి ప్రవృత్తిలోను చేసే పనిలోను ఎంతగా పరిమితమై సృష్టి రూపం దాలుస్తాయో అంతంతగా మాత్రమే వాటిని గ్రహించగలుగుతాము. అది ఆమె జీవులకు అంటే ఏ దేవతా రూపం ద్వారా ఆమె అభివ్యక్తమవుతోందో అంటే ఆ దేవతకి లిమిటెడ్ ఫోర్సెస్ ఉంటాయి, రైట్? అది అందుకని అది ఎలాగైతే ఆమె అభివ్యక్తం అవ్వడానికి అంగీకరించిందో అవి ప్రవృత్తిలోను చేసే పనిలోను కూడా ఎంతగా పరిమితమై సృష్టి రూపం దాలుస్తాయో, అవి ఎంత పరిమితంగా ఎంత ఉంటాయో అంతంతగా మాత్రమే వాటిని మనం గ్రహించగలుగుతాము. మనలను విశ్వాన్ని పరిపోషించేటువంటి చిచ్చక్తితో ఏకత్వం సిద్ధించినప్పుడు దివ్యమాత అస్తిత్వపు త్రివిధ మార్గాలను తెలుసుకోగలుగుతాము. ఒక 3 మార్గాలు మనం తెలుసుకోగలుగుతాము. ఎప్పుడండి? మనలను విశ్వాసాన్ని అంటే మనలో నమ్మకం, విశ్వాసం మనలో దేని వల్ల వస్తుందండి? చిచ్చక్తితో. ఏకత్వం సిద్ధించినప్పుడు అంటే జ్ఞానం కలిగినప్పుడు ఈ దివ్యమాత అస్తిత్వంలో ఉండేటువంటి 3 మార్గాలను మనం తెలుసుకోగలుగుతాము అంటున్నారు. దివ్య మహాశక్తి విశ్వాతీతమై లోకాలు అన్నింటినీ అధిష్ఠించి ఎన్నటికీ అభివ్యక్తం కానటువంటిది ఒక రూపం. అలాగే గుహ్యాతి గుహ్యమైన పరాత్పరునికి ఈ సృష్టికి మధ్యలో సంధానకర్త్రి అయి ఉండడం. అయితే ఈ విశ్వాత్మక మహాశక్తి అయినటువంటి ఆమె ఈ సర్వజీవులను కూడా సృజిస్తుంది. ఇవి 2 తెలుసుకోవాలండి. ఓకే, మదర్ అమ్మవారు మూలంగా ఉన్నటువంటి అమ్మవారు ఒకరు, అన్ని శక్తులు ఉన్నటువంటి ఆమె తన శక్తిని ఉపయోగించి సృష్టి చేసేటువంటి శక్తులు కొన్ని, రైట్? ఆ శక్తులకు ఆమె ఇచ్చినటువంటి ఒక పరిమితమైనటువంటి శక్తులు మాత్రం ఉంటాయి. వాటితోటి ఆమె సాధించవలసినటువంటి పనులను ఆమె సాధిస్తూ ఉంటుంది. కాకపోతే ఇవి చాలా గుహ్యాతి గుహ్యమైనటువంటి పరాత్పరుడు అంటే రహస్యమైనటువంటి పరాత్పరునికి, అంటే ఆయన బయటికి కనిపించడు కదండి. ఆ పరాత్పరునికి ఈ సృష్టికి మధ్యలో సంధానకర్తగా ఉండేటువంటిది కూడా అమ్మవారే. అలాగే విశ్వాత్మక మహాశక్తి అయిన ఆమె ఈ సర్వజీవులను సృష్టిస్తుంది, వాటిని తనలోనే భరిస్తుంది, వాటిలోకి ప్రవేశించి వాటికి ఆధారం అవుతుంది, ఈ లక్షలాది వ్యక్తులను శక్తులను నడుపుతుంది. వైయక్తికమై ఆమె అస్తిత్వపు ఈ బృహత్తర ద్వివిధ మార్గాలు అంటే విశ్వాతీతము విశ్వాత్మకము అంటే విశ్వానికి అతీతంగా ఉన్నటువంటి ఆమె, విశ్వంలో కలిసి ఉన్నటువంటి ఆమె ఆ శక్తిని దేహంలో నిలుపుకొని వాటిని సజీవం మనకు సన్నిహితం చేసి మానవ మూర్తిత్వానికి దివ్య ప్రకృతికి నడుమ మధ్యవర్తిత్వం నెరవేరుస్తూ అమ్మవారు ఉంటుంది. ఇది కొంచెం గహనంగా ఉన్న సావధానంగా వింటే అర్థమవుతుందండి. మనకి స్థూలంగా తెలుసుకోవలసింది ఏమిటండి అంటే మన బుద్ధితోటి అమ్మ యొక్క శక్తిని తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. మన మనసు ఎంత వేగవంతమైందనో అది తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. అమ్మలో ఉండేటువంటి శక్తులు, ఇప్పుడు సత్వరజస్తమో గుణాల్లో ఉన్నటువంటి శక్తులు ఎలా ఉన్నా 2 మాత్రం విశేషంగా ఉన్న శక్తుల గురించి ఇప్పుడు మనకి ఇందులో అంతవరకు మాత్రం ఇవాళ మనం చదువుకున్నాం.
తెలుసుకున్నాం. ఏంటండి అంటే విశ్వాతీతమైన శక్తి, విశ్వాత్మకమైనటువంటి శక్తి. అంటే ప్రపంచమంతా కూడా ఈ విశ్వాన్ని అధిష్ఠించి దాటి ఉన్నటువంటి ఆమె శక్తి. ఆమె వల్ల సృష్టించబడుతున్నటువంటి ఈ విశ్వంలో కలిసి ఉంటే విశ్వాత్మకంగా ఉన్నటువంటి శక్తి. ఈ రెండు శక్తులను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు కూడా అమ్మవారే. ఇది మనసులో పెట్టుకొని మనం ధ్యానం చేయడం అవసరం. అందుకని మనం అన్నీ కూడా అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. జయతు జయతు శ్రీమాత.